నమస్తే, వెల్కమ్ డాష్ ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీ మేరకు రైతు రుణమాఫీపై ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ సర్కార్ కసరత్తు ప్రారంభించింది చెప్పుకోవాలి. సో ఇప్పటికే అనేక బ్యాంకులతో చర్చలు ప్రారంభించింది. రుణమాఫీ కోసం ప్రత్యేక కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేస్తామంటూ ట్విట్టర్లో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించినటువంటి పరిస్థితి. సో ఇక స్టాంపులు, రిజిస్ట్రేషన్లు, వాణిజ్య పన్నుల శాఖల ద్వారా వచ్చే ఆదాయంలో కొంత భాగాన్ని కార్పొరేషన్కి మళ్లించాలని కూడా ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. రైతులకు ఒకేసారి రుణాలు మాఫీ చేయాలని కూడా బ్యాంకులను కోరింది కాంగ్రెస్ ప్రభుత్వం. సో ఇక నెలవారీగా 5 ఏళ్ల పాటు ఈఎంఐ పద్ధతిలో డబ్బులు చెల్లిస్తామని బ్యాంకుల ముందు ప్రతిపాదన కూడా తీసుకొచ్చి పెట్టింది. ఎందుకంటే ఆర్థికంగా కొంత తెలంగాణ ప్రభుత్వం అప్పుల్లో కూరుకుపోయినటువంటి నేపథ్యంలో కొత్త ప్రతిపాదన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బ్యాంకుల ముందు ఉంచింది. అయితే అధికారంలోకి వస్తే ఏకకాలంలో అప్పు వడ్డీ కలిపి 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామంటూ కూడా ఇప్పటికే హామీ ఇచ్చింది కాంగ్రెస్. ఈ మేరకు మేనిఫెస్టోలో కూడా ప్రకటించినటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతం తెలంగాణలో 30 లక్షల మంది రైతులు రుణగ్రస్తులుగా ఉన్నారు. ఇక 2 లక్షల చొప్పున మాఫీ చేస్తే దాదాపుగా 32,000 కోట్ల అవసరం కాబోతున్నట్టుగా స్పష్టంగా చెప్పుకోవచ్చు. అయితే 2014-18 ఎన్నికల్లో రుణమాఫీ హామీ ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. 2014-18 మధ్య సక్సెస్ఫుల్గా రుణాలు మాఫీ చేసింది కూడా. అయితే మొత్తం 36 లక్షల మంది రైతులకు చెందినటువంటి 17,000 కోట్ల రుణాలు మాఫీ చేసింది. ఇక 2018-13 మధ్య రుణమాఫీ చేయడంలో కూడా సక్సెస్ కాలేకపోయిందని చెప్పుకోవచ్చు. సో ఇక అసెంబ్లీ ఎన్నికల ముందు రుణమాఫీ ప్రక్రియను ప్రారంభించినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో బ్యాంకులకు నగదు బదిలీ చేయడం కొంత ఆలస్యం కాగా ఎన్నికల షెడ్యూల్ రావడంతో ప్రక్రియ కాస్త నిలిచిపోయిన విషయం కూడా తెలిసింది. దాని మీద పెద్ద ఎత్తున రాజకీయంగా ఆరోపణలు ప్రత్యారోపణలు కూడా చేసుకున్నారు. మరోవైపు కావాలనే కాంగ్రెస్ పార్టీ నేతలు, మరోవైపు రేవంత్ రెడ్డి కూడా ఈ రుణమాఫీని జరగకుండా చూస్తున్నారు అంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు పదే పదే రేవంత్ రెడ్డి మీద ఆరోపణ చేసినటువంటి పరిస్థితి. మరోవైపు దాని మీద పెద్ద ఎత్తున ఒక ఉదంతమే జరిగింది. కొంత రాజకీయంగా దుమానం రేగింది. అయినప్పటికీ కూడా కొంత కాంగ్రెస్ పార్టీకే ప్రజలందరూ కూడా పట్టం కట్టారు. రైతులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ హామీలను నమ్మారు, 6 గ్యారెంటీలు నమ్మారు. ఈ క్రమంలోనే రుణమాఫీ కోసం రైతులందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి తరుణం కనిపిస్తుంది. మరోవైపు రేవంత్ రెడ్డి కూడా స్పష్టంగా అధికారంలోకి రాకముందు కూడా చెప్పారు, మేము ప్రభుత్వంలోకి రాగానే రుణమాఫీ చేస్తాం, మీరు వెళ్ళి బ్యాంకులకి వెళ్ళి లోన్లు తెచ్చుకోండి అంటూ కూడా ఆయన కూడా స్టేట్మెంట్ చేసినటువంటి పరిస్థితి. సో ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున రైతులందరూ కూడా గంపడి ఆశలతో ఈ ప్రభుత్వం పైన ఉన్నటువంటి క్రమంలో త్వరలోనే రుణమాఫీ జరగబోతుందనే ఒక సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరోవైపు ఇచ్చినటువంటి హామీ నిలబెట్టుకుని తీసుకుని కాంగ్రెస్ పార్టీ ముందుకు కదులుతోంది. ఈ తరుణంలోనే ఇప్పటికే బ్యాంకుల ముందు ఈఎంఐల ప్రతిపాదన కూడా ప్రభుత్వం తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. ఈ క్రమంలోనే కొంత త్వరలోనే రుణమాఫీ జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మొత్తం మీద రైతులకు ఇది ఒక శుభవార్తగానే చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి. 6 గ్యారెంటీల అమల్లోనే కొంత ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ముందుకు కదులుతున్నటువంటి తరంలో 6 గ్యారెంటీలతో పాటుగా రైతులకు ఇచ్చినటువంటి హామీలను కూడా కొంత నెరవేర్చుకుని మరోవైపు ధరణి మీద ఇప్పటికే పెద్ద ఎత్తున ఒక కమిటీని కూడా వేసే కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. మరోవైపు వేసింది కూడా చెప్పుకోవాలి. సో ఈ క్రమంలోనే కొంత ధరణిని కొంత ప్రక్షాళన చేసి మరోవైపు అనేక అంశాలు, రైతులకు సంబంధించినటువంటి అనేక అంశాలపైన కూడా కొంత కాంగ్రెస్ పార్టీ దృష్టి పెట్టేట్టు తెలుస్తుంది. మొత్తం మీద రుణమాఫీ పైన కొంత పీఠముడి వీడింది. త్వరలోనే కొంత రైతులకు రుణమాఫీ జరగబోతుందని మాత్రం స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.